స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న సినీ కవి మాటలను అక్షరాలా నిజం చేస్తూ రక్త సంబంధాల కంటే మిన్నగా స్నేహానికి పట్టాభిషేకం చేశాడు ఓ వ్యక్తి. మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన ఈ రోజుల్లో పక్కనున్న వారే వెన్నుపోటు పొడిచే ఈ స్వార్థ ప్రపంచంలో ఒక స్నేహితుడి కోసం తన కెరీర్ను సైతం పనంగా పెట్టిన అరుదైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో వెలుగు చూసింది. తన ప్రాణమిత్రుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి జర్మనీలో తాను చేస్తున్న సైంటిస్టు ఉద్యోగాన్ని వదిలి రోడ్డు పక్కన వ్యాపారిగా మారిన ఆ వ్యక్తి కథ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అవధేష్ జర్మనీలో 7 ఏళ్లుగా వైద్య పరిశోధనలు చేసిన సైంటిస్ట్. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు, చేతినిండా జీతం, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న తన స్నేహితుడు ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని అతనికి తెలిసింది. ఆ స్నేహితుడు జీవనోపాధి కోసం బేకరీ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాడు. కానీ అతనికి తోడుగా ఎవరూ లేకపోవడంతో వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగలేదు. అది తెలుసుకున్న అవధేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఉద్యోగానికి విరామం ఇచ్చి స్నేహితుడికి అండగా ఉండేందుకు గురుగ్రామ్ చేరుకున్నాడు. గురుగ్రామ్ వీధుల్లో ప్రస్తుతం ఒక దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమారు 37 లక్షల విలువైన జీప్ మెరిడియన్ అనే లగ్జరీ కారు డిక్కీలో బేకరీ వస్తువులు పెట్టి అవధేష్ అమ్ముతున్నాడు. లక్షల విలువైన కారును బేకరీ షాపుగా మార్చి తన స్నేహితుడు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అవధేష్ స్వయంగా విక్రయిస్తున్నాడు. తక్కువ దూరం ప్రయాణించాలన్నా కారులో ఏసీ లేకపోతే ఇబ్బంది పడే ఈ కాలంలో ఇలాంటి ఖరీదైన కారును రోడ్డు పక్కన పెట్టి వస్తువులు అమ్మడం కేవలం స్నేహం వల్ల మాత్రమే సాధ్యమని స్థానికులు కొనియాడుతున్నారు. స్నేహితులు కష్టంలో ఉంటే పలకరించడమే గొప్ప విషయం అనుకునే రోజుల్లో అతని కోసం జీవితాన్ని, ఉద్యోగాన్ని పక్కన పెట్టడం అంటే అది మామూలు విషయం కాదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్నేహం అంటే కేవలం పార్టీలు చేసుకోవడం కాదు, అవసరంలో వెన్నంటి నిలవడమే అని అవధేష్ నిరూపించాడు. అవధేష్ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. నిజమైన స్నేహానికి అవధేష్ నిలువెత్తు నిదర్శనం అంటూ వేలాది మంది ఈ వీడియోను రీషేర్ చేస్తున్నారు.